హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, వివేక కేసులో నిందితుడిగా ఒకప్పుడున్న అండ్ ఇప్పుడు సాక్షిగా ఉన్న దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేస్తారేమో అంటూ భయపడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు? ఎవరు చంపే అవకాశం ఉంది? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? దస్తగిరి ఎప్పటికప్పుడు పబ్లిసిటీలో ఉండాలనుకుంటాడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను గత 2 ఏళ్ల నుంచి అతన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. అతనికి ఎప్పుడైనా పబ్లిసిటీ లేదనుకుంటే ఏదో ఒక ఇష్యూ చెప్తాడు. ఏది లేకపోతే జగన్ నన్ను చంపేస్తాడని చెప్తాడు. సో మరి 9 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 9 నెలలుగా అతనికి ఎందుకు సెక్యూరిటీ పెంచలేదు? ఎవరిని అడగాలి? ఈ ప్రభుత్వాన్ని కదా అడగాలి. అతను గతంలో అంటే జగన్ తగ్గించాడు. అతనికి 2+2 ఉన్నింది. ఆ తర్వాత జగన్ 1+1 చేశాడు అన్నాడు. సరే, దాని మీద కోర్టులో కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చి సాక్షుల్ని చంపేస్తా ఉన్నారు, నన్ను కూడా చంపేస్తాడని అన్నాడు. దీనికి కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 15 జరిగితే ఇవాళ ఎంత? మార్చి 13, 2025. అంటే 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, ఇటు మోడీ ప్రభుత్వం కానీ, అంతకుముందు జగన్ ప్రభుత్వం కానీ దీన్ని ఎటువంటి తేల్చడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు. సిబిఐ వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. సిబిఐకి డెడ్ లైన్ సుప్రీంకోర్టు పెట్టి కూడా 2 ఏళ్ళు అయింది. అంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్లు అంటే సీరియస్గా తీసుకుంటారు కదా అనుకుంటాం మనం. సుప్రీంకోర్టు చెప్పిందంట. సుప్రీంకోర్టు డెడ్ లైన్లు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పట్టించుకోవు అనేది ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టులు చెప్తా ఉంటాయి, మన పని మనం చేసుకుందాం. అంటే ఇక్కడ మొత్తంగా కూడా ఇండియాలో ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్కి లోబడే ఉంటుంది. ఫైనల్ అథారిటీ పొలిటికల్ సిస్టము. దాని వెనుకున్న బడా పెట్టుబడిదారులు, కంపెనీలు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం పాలసీలని, దీనికి అనుగుణంగా ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు. సో వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లను బట్టి కేసులు పెట్టడం కానీ, కేసుల్ని డిస్పోజ్ చేయడం కానీ, కేసుల్ని అలాగా పెండింగ్లో ఉంచడం కానీ, ఇవన్నీ నేషనల్ లెవెల్లో వాళ్ళ పార్టీ, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లను బట్టే జరుగుతుంటుంది తప్ప ఇండిపెండెంట్ ఫ్రీ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఇండియాలో లేదు. ఆచరణలో రికార్డ్స్లో ఉంటుంది, థియరీలో ఉంటుంది తప్ప ఆచరణలో కనబడదు. ఇది దీనికి ఎగ్జాంపుల్. సో వివేకానంద రెడ్డి హత్య నిజానికి గట్టిగా పోలీసులకి, మన లోకల్ పోలీసులకి పవర్స్ ఇచ్చి దీన్ని త్వరగా తేల్చండి వీళ్ళు 10 రోజుల్లో అంతకులను పట్టుకోగలరు. అటువంటి సిబిఐ తేల్చలేదంటే మనం ఆలోచించవచ్చు. సో ఈ హత్యను ఏం చేస్తున్నారంటే ఎవరికి కూడా దీన్ని తేల్చాలని లేదు. జగన్కి లేదు, చంద్రబాబుకి లేదు. జగన్ ఏమో దీన్ని 2019లో చంద్రబాబు మొన్న చెప్పాడు, మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం అప్పుడని. లేకపోతే అప్పుడే ఉపయోగించుకుని ఉండేవాడు చంద్రబాబు. కానీ చంద్రబాబు కన్ఫ్యూజన్ నుండి జగన్ తొందరగా ఉపయోగించుకోగలిగాడు. దానికి ఇంకొక కారణం ఏమంటే, ఈ వివేకానంద రెడ్డి కూతురు సునీత జగన్కి సపోర్ట్ చేసి చంద్రబాబు వాళ్ళే చంపించారని చెప్పడం వల్ల జగన్కి బలం చేకూరుతుంది. జగన్ ఇమ్మీడియట్గా ఆయన నారాసుర రక్తచత్రను బుక్ చేసి మా బాబాయిని చంపేశారు అని 2019 ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకున్నాడు. దాని తర్వాత తెలుగుదేశం మేల్కొంది. అరే, మనం ఉపయోగించుకోకుండా జగన్ ఉపయోగించుకోండి, వీళ్ళు బయలుదేరి దీన్ని 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు వాడుకున్నారు. దానికి మళ్ళీ సునీత ఇటు వచ్చింది, యూటర్న్ తీసుకొని ఇటు వచ్చింది. ఇటు వచ్చి సునీత చంద్రబాబుకి సపోర్ట్ చేయడం, సో జగనే చంపించాడని చెప్పడం, ఇది జరిగింది. ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది కదా. నిజంగా చంద్రబాబుకి దీని మీద సీరియస్నెస్ ఉంటే ఎందుకు సిబిఐ మీద ఒత్తిడి చేయట్లేదు? ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఒకప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే జగన్ పోలీసులు అడ్డుకున్నారని మీడియా విపరీతంగా రాసింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మీ మద్దతు సెంట్రల్లో ఉంది, ఎందుకు చేయట్లేదు? ఇప్పుడేందంటే కొత్తగా సాక్షులు చంపేస్తున్నారని గోల మొదలుపెట్టారు. 80 ఏళ్ల రంగన్న చనిపోతే, రంగయ్య వాచ్మెన్ వివేకానంద రెడ్డి, ఆయనకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, ఆయనకు మతిమరుపు వచ్చింది. ఆయన అసలు మతిమరుపు వచ్చి ఆయన ట్రైల్లో కూడా దేనికి పనికిరాదు ఆయన సాక్ష్యం. ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. అలాంటి, ఎందుకంటే మీడియాలో ఎప్పటి నుంచో వచ్చింది. అసలు ఇంతకాలం బతుకున్నాడని నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడో చనిపోయినాడు అనుకున్నా. ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఆయన్ని ఎవరు చంపుతారు? సో దాని మీద అభిషేక్ రెడ్డి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అయినా చంద్రబాబు ఏం చెప్తాడు? అభిషేక్ రెడ్డిని, అవినాష్, మన రంగయ్యని, అంతకుముందు శ్రీనివాసరెడ్డిని,
కువైట్ గంగాధర్ అనే సాక్షిని, మొత్తంగా 6 మంది సాక్షులు మిస్టీరియస్గా చనిపోయారు అని చెప్పి ఆయన ఒక దీని మీద కమిటీ కూడా వేశారు. జమ్మలమడుగు నుంచి ఒక డిఎస్పి, పులివెందుల నుంచి ఒక డిఎస్పి, సిఏలు 3, ఎస్ఐలు 2, 10 మంది కానిస్టేబుల్తో దీని మీద కమిటీ. ఈ కమిటీ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఈ కమిటీ ఏమీ తేల్చదు. ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప ఏమీ ఉండదు. సో ఈ కమిటీ వేశాడు చంద్రబాబు. దీంతో అంటే జగన్ సాక్షులను చంపేస్తున్నాడు అని ఆల్రెడీ అది అరిగిపోయింది. నేను చెప్పేది అది పీల్చి పిప్పి చేశారు చెరుకు పిచ్చిలాగా, ఇంకా పిండుతున్నారు ఏమన్నా రసం రాలుతుందేమో అని. అంత తప్ప ఏమీ లేదు. దానివల్ల జగన్కి ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు, అది అయిపోయింది కేసు. దానివల్ల చంద్రబాబు కూడా వచ్చే లాభం లేదు, కానీ ఏదో ఒకటి చేయాలని ఒక డెస్పరేషన్తో ఏది వదిలిపెట్టకూడదని చేయడం తప్ప దీంట్లో ఏం లేదు. ఇందులో మధ్యలో దస్తగిరి ఎవడు? దస్తగిరి ఒకప్పుడు ఐస్ బండిలో ఐస్ అమ్ముకునే వ్యక్తి, దాని తర్వాత ఆటో డ్రైవర్, దాని తర్వాత కారు డ్రైవర్. వివేకానంద రెడ్డి దగ్గర 2 ఏళ్ళు పనిచేశాడు. వివేకానంద రెడ్డికి ఇతనికి పడలేదు, ఇతను తీసేశాడు. అప్పటి నుంచి వివేకానంద రెడ్డి మీద కక్ష పెట్టుకున్నాడు, రౌడీ ఎలిమెంట్గా మారిపోయాడు. ఈ లోపల వివేకానంద రెడ్డి కేసులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి, తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళు ముద్దాయిలు. ఈ ముద్దాయిల్లో 4వ ముద్దాయి దస్తగిరి. యాక్చువల్గా ఇతను ₹1,00,00,000కో ఎంతకో డబ్బులు ఇస్తే నేను చంపేస్తాను, చంపడానికి నేను వస్తాను అని చెప్పి కిరాయి హంతకుడు ఇతను. డబ్బులు తీసుకొని ఆల్రెడీ 75 లక్షలు ఎంతో 5 కోట్లు 75 లక్షలు ముందు తీసుకున్నాడు. 5 కోట్ల ఒప్పందం అని అతను చెప్తున్నదే. సో 5 కోట్ల డబ్బుల కోసం తన పనిచేసిన తన ఓనర్ని చంపడానికి సిద్ధమైన ఒక కిరాయి హంతకుడు ఈ దస్తగిరి. అటువంటి వ్యక్తి అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్ మారితే సాక్షిగా పరిగణించమని సిబిఐ కోర్టులో వేసింది. సాక్షిగా పరిగణిస్తానని సిబిఐ కోర్టు చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఇతను ఒక దారుణంగా డబ్బులు తీసుకొని హత్య చేస్తే ఇతను ఇప్పుడు ఎట్లా సాక్షిగా మారిపోతాడు అని కోర్టు ఇప్పుడు తేల్చాలి. కోర్టు ఇంకా తేల్చలేదు కాబట్టి ఇతను సాక్ష్య నిందితుడా అనేది ఇంకా తేలలేదు. అట్లా ఊగిసలాడుతున్నాడు. ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు నన్ను జగన్ చంపేస్తాడని మొదలుపెట్టాడు, డ్రామా మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఇతను ఇదే డ్రామా మీరు కానీ చూస్తా అనేక సార్లు ఇదే డ్రామా చేస్తుంటాడు. ఎస్పీ దగ్గరికి వెళ్తాడు, నన్ను జగన్ చంపేస్తే నా ప్రాణాలకు భయం ఉందని అప్పుడప్పుడు పెడుతుంటాడు. ఇతనికి అసలు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలంటే ఇతను పంచాయతీలు చేస్తాడు. సెక్యూరిటీని తీసుకుపోయి వీళ్ళ గన్మెన్ ఉంటారు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి బెదిరించడం. ఒకప్పుడు ఇతనికి 6-7 మంది గన్మెన్లు ఉండేవాడు, వాళ్ళని తీసుకుపోయి బెదిరించడం. పంచాయతీలు చేస్తుంటే తగ్గించారు. దాంతో ఇప్పుడు 9 నెలలు అయింది కదా, మరి చంద్రబాబు ఎందుకు పెంచట్లేదు? రేపొద్దున కొంతమంది చెప్పేదేమంటే తెలుగుదేశం వాళ్ళే ఇతను చంపేసి జగన్ మీద పెట్టి దీన్ని ఎలక్షన్ కోసం వాడుకుంటారు, ఆ ప్రమాదం కూడా ఇతనికి ఉంది అనేది కూడా ఒక వెర్షన్. ఎందుకంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కదా. సో ఆ రకంగా ఇతనికైతే భద్రతకైతే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ అయితే ఇతనికి ఉంటుంది. ఎందుకంటే అతనికి కూడా తెలుసు మనల్ని ఎవరు చంపుతారో తెలియదు, దేనికి రాజకీయంగా వాడుకుంటారో తెలియదని. కానీ ఆ రిస్క్ అయితే అతనికి ఉంది. అది జగన్తో ఉందా చంద్రబాబుతో ఉందా అని చెప్పలేం, కానీ రిస్క్ అయితే అతనికి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ దీంట్లో ఇతను ఒక పావుగా, చదరంగంలో ఒక పావుగా ఎవరైనా వాడుకునే అవకాశం ఉంది. అంత తప్ప ఇది సాక్షులను ఏదో లేపేస్తున్నారు అనేది ఇక్కడ ఏమీ మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఇదేమీ ట్రయల్కి వెళ్ళలేదు, ట్రయల్కి పోయే పరిస్థితి లేదు, సాక్షులు మెటీరియల్ ఎవిడెన్స్ ఏమీ లేదని ఆల్రెడీ హైకోర్టు 16 ప్రశ్నలు సిబిఐని అడిగింది. సో ఇదేమీ తేలే కేసు కాదు బేసిక్గా. కానీ దీన్ని పొలిటికల్గా మాత్రం ఇటు జగన్ ఇటు చంద్రబాబు మ్యాక్సిమం పిండుకోవడానికి ట్రై చేస్తుండ్రు. మధ్యలో అదేదంటారు కదా, మధ్యలో నాకు కూడా కొంత ఏమన్నా వస్తుందని షర్మిల రంగంలో దిగింది. ఆమెకి ఏమి రాలేదు.